చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు కీలకంగా మారింది. ఇక కేవలం 11 స్థానాలు గెలిచినా అధికారాన్ని నిర్ణయించే స్థాయిలో బీఆర్ఎస్ కింగ్ మేకర్ గా నిలిచింది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పురపాలక సంఘాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడం వారి కోసం పెద్ద సవాల్గా మారింది. ఇప్పుడు అందరి చూపు బీఆర్ఎస్ అధిష్టానం వైపే ఉంది. ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటుంది, కామారెడ్డి పురపాలక పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయి అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. దుబాయ్లో ఉన్నాము, వాళ్ళ పేరు నేను యాడ్ చేస్తాము. వాంతిగా కాదు కేసీఆర్ దగ్గర ఆగమాగం నిదానంగా ఒక్కరికి అన్యాయం చేయకుండా చేస్తాం. ఇది రేషన్ కార్డ్, ఇల్లు, మనకు భూమిలో మొత్తానికి 76 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యము దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కింది స్థాయికి పోయి పనిచేస్తారు. ఎట్టి పరిస్థితులలో ప్రతి బూత్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో 20 మందికి ఒకరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికి పోయి ప్రతిసారి మాట్లాడగలిగితే అవుతుంది. ఎవరైనా మైగ్రేట్ హైదరాబాద్లో ఉంటే అక్కడ తీసుకొని అది ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ కన్వీనర్ కానీ ఇక్కడ ఉన్న జిల్లా జనరల్ సెక్రటరీ నరేందర్ గారు కానీ ఇస్తే జిల్లా అధ్యక్షుల ద్వారా హైదరాబాద్ పంపిస్తారు. అక్కడ ఉన్నటువంటి లీడర్లు మేము వెళ్ళి హైదరాబాద్లో కలుస్తాం. ఇది సిస్టమ్ ఈ ప్రకారం పనిచేస్తే గెలుస్తాం అనేది. కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా అయితే ఉత్కంఠ రేపుతున్నాయి. మరి పట్టణ ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీని అయితే ఇవ్వలేదు. ఇక మొత్తం 49 వార్డుల్లో కాంగ్రెస్ కు 19 స్థానాలు, బీజేపీ 16, బీఆర్ఎస్ 11, స్వతంత్రులు 3 స్థానాలు గెలుచుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, చూస్తున్నాం మనం కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు అయితే కింగ్ మేకర్ గా బీఆర్ఎస్ నిలిచింది. ఏంటి దీనికి some డీటెయిల్స్ ఏంటి? శివాని, కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు 3 పార్టీలకు తమ మద్దతును తెలిపినట్టుగా రిజల్ట్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు చైర్పర్సన్ ఎన్నికలో కీలకంగా బీఆర్ఎస్ పార్టీ మారిందని చెప్పవచ్చు. గతంలో రెండు దఫాలుగా చైర్మన్ ఓసారి కాంగ్రెస్ తీసుకుంటే ఒకసారి బీఆర్ఎస్ 2 సార్లు తీసుకుంది. ఈసారి కూడా బీఆర్ఎస్ కు మంచి పట్టుంది అని అక్కడ కామారెడ్డి నగరంలో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కీలకంగా మారారు. కామారెడ్డి ఫలితాల్లో దాదాపు 11 మంది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ గెలిచారు. మొత్తం 49 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ కి పార్టీకి 19 మంది కౌన్సిలర్లుగా, అలాగే బీజేపీకి 16 మంది కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 49 ఉండటంతో 25 మ్యాజిక్ ఫిగర్ కావడంతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కీలకంగా మారింది. బీఆర్ఎస్ వాళ్ళే కీలకంగా ఇక్కడ మారనున్నారు. వాళ్ళే డిసైడెడ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు 11 మంది. ఈ 11 మంది అభ్యర్థులు ఎటువైపు మద్దతు ఇస్తే వాళ్ళు చైర్పర్సన్ ఎన్నుకునే అవకాశం ఉంటుంది. రేపు 16న జరిగేటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కింగ్ మేకర్ కానుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు కామారెడ్డికి సంబంధించినటువంటి నేత, సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ మంత్రాలు జరుపుతున్నారు. ఇప్పటికే 3 స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. బీఆర్ఎస్ లో నుంచి కూడా కొంతమందికి పాగా వేసి కాంగ్రెస్ పార్టీ కి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి అవకాశాలు అయితే కామారెడ్డిలో స్పష్టంగా కల్పిస్తున్నాయి. ఇప్పటికే 4 బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వైస్ చైర్మన్ కూడా అడిగే వాళ్ళు డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కానీ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి చైర్పర్సన్ ఉండాలని చెప్పేసి వాళ్ళంతా చాప కింద నీరులాగా అక్కడ వాళ్ళు ఎవరైతే 11 మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ నుంచి లాగే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తానికైతే మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్ పార్టీ దగ్గరగా ఉంది. ఇప్పటికే 3 స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీలో
చేరారు. దీంతో 19 నుంచి వాళ్ళ సంఖ్య 23కి చేరింది. మరో ఇద్దరిని లాగితే ఇక కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీకి వస్తుంది, మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. సో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లను మరో ఇద్దరిని లాగే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇలా జరిగితే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్ అక్కడ కౌన్సిలర్ చైర్పర్సన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.